దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరవుము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక, ఇప్పుడును ఎల్లప్పుడూ నుండినట్లును యుగములు కలుగునుగాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చెప్పుదుము. తండ్రి అయిన దేవ, నీ శక్తి వలను జ్ఞానము వలను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా లోకమును ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించున్నాము. కుమారుడు అయిన దేవ, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలే మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవ, సత్యమంతటిలోనికి మమ్మల్ని నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవ, యుగ యుగములకు నీకే స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాప ఒప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను యోగ్యురాలను కాను. మనం పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం మోకరించి మనల్ని మనమే పరీక్షించుకుందుము. ఈ క్రింది ఒప్పుకోలు అందరూ కలిసి చెప్పుదాం. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రె వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీరితిమి. మేము చేయవలసి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నువ్వు మనుషులకు తెలియజేసిన వాగ్దానము ప్రకారము, ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పుదమును ఒప్పుకుని వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగన మేమిక భక్తి, నీతి, శుభ్రతతో జీవించులాగన ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి దాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధ ఆత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు చదవగా విందుము. ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా కీర్తనలు 148, మొదటి పాఠముగా నిర్గమకాండము 1వ అధ్యాయము వచనములు 15 నుంచి 22 వరకు చదువుకుందాం. రెండవ పాఠముగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం వచనములు 1 నుంచి 16 వరకు చదువుకుందాము. సువార్త పాఠముగా మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము వచనములు 37 నుంచి 41 వరకు చదువుగా విందాము. నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయిగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటిని కట్టబడి నియమించెను. నీతి అతిక్రమింపడు. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ, ఆది అయిన ఆజ్ఞ నైవేద్య తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టములారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలంపులకు జీవులారా, రెక్కల తేగులు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులారా, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన నామం మహోన్నతమైన నామము. ఆయన ప్రభావం భూమి ఆకాశముపైగానున్నది. ఆయన తన ప్రజలకు శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఆయన అందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరంగానున్నది. యెహోవాను స్తుతించుడి. నేటి స్త్రీల ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము
నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాము. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా హూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పి ఏల చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేడి, ప్రతి కుమార్తెను బ్రతుకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. దేవుడు తన వాక్యం కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 16 వరకు. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండును. క్రీస్తు యేసునందు నా జత పనివారై ప్రిస్కిల్లకును ఆకులకును నా వందనములు చెప్పుడు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంటి ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎప్తెనెటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన అంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియతకును వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకు వందనములు. అరిస్టాబులు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు తుప్పై నాకును త్రుప్రోసాకును వందనములు. ప్రియురాలకు పెర్సీసుకును వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకును వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అంశుక్రితుకును పెగ్లోనుకును హెర్మోకును పత్రోబకును హెర్మాకును నారీతో కూడానున్న సహోదరులకును వందనములు. పిలోలోగురుకును యాలియాకును నేరియాకును అతని సహోదరికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులకందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. మార్కు వార్త 15వ అధ్యాయము 37వ వచన ప్రారంభం. దేవుని వాక్యం భయభక్తులతో చదువుకున్నాము గాక. ఆమేన్. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండెను. వారిలో మగ్దలేన మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయన్ను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. ఆమేన్. ఈ సమయంలో స్త్రీల మైకి వారు ఒక ప్రత్యేక పాటను పాడుతారు. గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష.
అల్లరి చేయదు. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధమైన దేవ, దయగల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామం కొరకు వేలాది స్తుతులు స్తోత్రం నాయన. మరి యొక్క ఆదివారం తండ్రి, మీ యొక్క సన్నిధిలో ప్రభా మేమందరం నాయన కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చేయించుకుంటున్నాను నాయన. మరి నాయన ఈరోజు తండ్రి స్త్రీల మైత్రి ఆదివారముగా తండ్రి మేము జరుపుకుంటుండగా తండ్రి ఫ్లారెన్స్ మేడం గారిని సార్ని ప్రభా మీరు మా మధ్యకు నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రం నాయన. తండ్రి ఇదిగో ప్రభా వ్యక్తపరిచినటువంటి వాక్యం నాయన నూరంతలుగా మా యొక్క హృదయాల్లో ఫలించలాగిన కృప దయచేయండి నాయన. మేడం గారిని ప్రభా మీ యొక్క ఆత్మ చేత అభిషేకించిన ఆయన మీరే ప్రభా ఆ బిడ్డ ద్వారా తండ్రి మాతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధిని ప్రభా ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు పేరిట అతి విధంగా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని సందేశాన్ని అందించుటకు మన మధ్యలోకి వచ్చిన శ్రీమతి ఫ్లారెన్స్ శ్రీకుమార్ మేడం గారిని మన అందరి పక్షమున ఆహ్వానిస్తున్నాం. ప్రేమ నమ్మకత్వం గల మా పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, సదా జీవించుచున్న దేవా, పరిశుద్ధుడవైన దేవా, పరమ దేవుడవు పరమ ప్రభుడవని పిలువబడుచున్న దేవా, మీ పరిశుద్ధ నామమునకు జీవము గల నామమునకు ఈ ఉదయకాలమున సెంట్ లూక్స్ చర్చ్లో ఈ సంఘముతో చేరి ప్రార్థించుచున్నారు తండ్రి. మా గొప్ప దేవుడవు నీవు, గొప్ప కార్యములు చేయు దేవుడవు నీవు. ఈ వాక్యమును విత్తబోచుండగా మీ దాసురాలినైన నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపుమని, ఆత్మ ద్వారా ప్రభ మీ యొక్క గొప్ప సత్యములను ఉన్నది ఉన్నట్టుగా సంఘముతో పంచుకొనుటకు సహాయం చేయండి ప్రభ. మీకే మహిమ తెచ్చుకోమని, మరి విత్తపడుచున్న వాక్యము అందరి హృదయములో నూరంతలుగా ఫలింపచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఒకసారి మా ప్రియ సంఘం ఇది. యాక్చువల్లీ మేము ఇక్కడ చాలా సంవత్సరాలు ఉన్నాము. అందరూ బంధువులే, అందరూ ప్రియులే. మరి మీ మధ్యకు మరి ఒకసారి రావడము నాకెంతో సంతోషంగా ఉంది. మా కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉంది. మా పిల్లలకు కూడా చెప్పాను, చిత్తూరుకి వెళ్తున్నాను సెంట్ లూక్స్ చర్చి కంటే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, సంతోషపడినారు. మళ్ళీ మమ్మీ అందరినీ మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తాయి, చేసుకోవచ్చు, స్వీట్ మెమరీస్ అన్నీ అని చెప్పారు. కాబట్టి మరి పాత రోజులన్నీ కూడా మాకు స్వీట్ మెమరీసే. ఈ సంఘంలో ఎన్నో ప్రార్థనలు చేశాము, ఎన్నో విషయాల్లో దేవుని కృపను పొందినాము. ఆయన మేలు ఉపకారాలను ఈ సంఘంలో చిత్తూరులో ఉన్నప్పుడు మా కుటుంబానికి వ్యక్తిగత జీవితాలకు మేము పొందుకున్నాం. ఈ స్థలంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నది. మరి స్త్రీల మైత్రిలో నేనున్నప్పుడు ఇక్కడ మేము విజ్ఞాపన ప్రార్థనలు చేసేవాళ్ళం. ఒకరోజు అందరూ చాలా గొప్ప అద్భుత కార్యాలు జరిగినాయి. చేసి అందరూ పాల్గొన్న తర్వాత కొద్ది రోజులకు ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం ఇచ్చినారు, కన్నీటి ప్రార్థనలు. మరి అటువంటి ఈ ప్రదేశంలో దేవుని వాక్యం విత్తడం అనేది అది నాకు గొప్ప ధన్యత, అది భాగ్యంగా నేను భావించుచున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. కాబట్టి మరి ఈరోజు స్త్రీల మైత్రి వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఎందుకంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని మనం చెప్పుకుంటాం. ఇది స్త్రీల మైత్రి వారికి కొరకు ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. మరి దేవుని వాక్యంలోనికి వెళ్తే మొదటి చదివిన వాక్యములలో మొదటి అంశము, మొదటి బైబిల్ రీడింగ్ ఈజ్ నిర్గమకాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలు. ఇక్కడ 15వ వచనము నుండి చదవబడినప్పటికీ 22 వరకు దాని ముందు జరిగిన విషయాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. మనకందరికీ తెలిసిన చరిత్ర, ఇశ్రాయేలీయుల చరిత్ర. ఇశ్రాయేలీయులు కరువు వచ్చినప్పుడు యాకోబుతో కలిసి బ్రతికి ఉన్నాడు. యాకోబు పిల్లలతో కలిసి
అక్కడికి ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చినది. ఎందుకంటే మనకు తెలుసు యోసేపు అక్కడ మరి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అందరికీ ఏ విధంగా మరి ధాన్యము సిద్ధపరచి అందరికీ పంచినాడో మనకు తెలుసు. యోసేపు ఉన్నప్పుడు వీరికి చాలా గౌరవం ఇచ్చినారు, చాలా చక్కగా చూసుకున్నారు. కానీ యోసేపు చనిపోయిన తర్వాత వచ్చిన రాజు వీరిని ఎరుగడు, ఈ గోషన్లో ఉన్న ఇశ్రాయేలీయులను ఎరుగడు. ఆయన చేసింది కూడా, యోసేపు చేసిన కార్యాలు కూడా మర్చిపోయినారు. ఇక్కడ దేవుని యొక్క నిబంధన తన ప్రజలతో చేసుకున్న, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన నెరవేరుతూ ఉంది. చేసిన నిబంధన ఏది అంటే, మీ సంతతిని బహుగా విస్తరింపజేస్తాను. అబ్రహాముకు సంతానము లేక మునుపే దేవుడు చేసిన వాగ్దానం ఏది అంటే, ఆకాశ నక్షత్రముల వలె భూమి మీదనున్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తానని చేసిన వాగ్దానము, ఆ నిబంధన ప్రకారము దేవుడు ఇక్కడ వీరిని బహు సంతానముగా 7వ వచనంలో బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, ఊహించలేనంతగా విస్తరించినారు. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. ఆయనకు చాలా జలస్ అయిపోయింది. ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం కదా, రేసిజము. ఏ దేశానికన్నా ఇండియన్స్ వెళ్తే అక్కడ వాళ్ళు మా దగ్గరికి మీరొచ్చి మీరేంటి ఇక్కడ చేయటం అనేది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఈయన హృదయంలో ఒక జలసి వచ్చింది. ఈ జనం మనకంటే విస్తారంగా ఉన్నారు, మనకంటే బలిష్టంగా ఉన్నారు. ఒకవేళ యుద్ధం వచ్చినప్పుడు శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశం నుంచి వారు వెళ్ళిపోతారేమో. కాబట్టి ఒక భయం వచ్చింది. మొట్టమొదటిదిగా అసూయ వచ్చింది, రెండవదిగా భయం వచ్చింది. మరి మూడవదిగా ఏమనుకుని దీనికి ఒక ప్లాన్ వేసినాడు ఆయన. ప్లాన్ ఏ ఏంటి అంటే, వీరిని మనము వెట్టి పనులు పెట్టి శ్రమ పెడితే వారు ఏమవుతారు, తగ్గిపోతారు, వారి యొక్క విస్తరణ తగ్గిపోతుంది. కాబట్టి అందుకు ఒక మంచి ప్లాన్ వేసి వారిని భారం పెట్టి శ్రమ పెట్టి వారిని వెట్టి పనులు చేయించుకుంటా ఉన్నాడు. ధాన్యాదులు నిల్వ చేసే పీతోము, రామశేసు అనే పట్టణాలను కూడా వారి ద్వారా కట్టించినాడు. అయితే ఐగుప్తీయులు వారిని శ్రమ పరిచిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. బికాస్ దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇంకా అక్కడ ఏమీ సందేహం లేదు, వారు దేవుని బిడ్డలు. కాబట్టి ఆయనలో వచ్చిన అసూయ, భయము, క్రూయల్టీ కూడా వచ్చేసింది. వారిని ఎంత కష్టపెడదామా అనే ఒక క్రూరత్వం కూడా వచ్చింది రాజుకు. ఇంకా వాళ్ళు ఇంకా విస్తరించే కొలది ఇంకా అసహ్యపడినారు ఇశ్రాయేలీయులు అంటే. పడి జిగడమంటి పని, ఇటుకల పని, పొలములు చేయు పని, కఠిన సేవ చేయించుకున్నారు. హీ బికెమ్ వికెడ్. కాబట్టి ఇశ్రాయేలీయుల పట్ల వీళ్ళు చాలా వికెడ్గా ప్రవర్తించడం మొదలుపెట్టినారు. ఇది మనము చూస్తే ఈ రాజుకు ఇశ్రాయేలీయులకు మధ్య జరుగుతున్న పోరాటం కాదు ఇది, మధ్య జరుగుతున్న స్ట్రగుల్ కాదు ఇది. ఎవరి మధ్య జరుగుతూ ఉందంటే, ఆదికాండం 3:15 ప్రకారము, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని దేవుడైన యెహోవా సెలవిచ్చెను. దిస్ స్ట్రగుల్ ఈజ్ బిట్వీన్ ద సీడ్ ఆఫ్ ద వుమన్ అండ్ ద సీడ్ ఆఫ్ సర్పెంట్. సాతాను యొక్క సంతానము, స్త్రీ యొక్క సంతానము మధ్య జరుగుతున్న పోరాటం. మనం అనుకుంటున్నాం రాజుకు ఇశ్రాయేలుకు మధ్య కాదు. అయితే ఈ సర్పెంట్, ఈ సాతాను యొక్క దుర్బుద్ధులన్నీ కూడా రాజులో మనం చూస్తున్నాము. అసూయ చూస్తున్నాము, క్రూయల్టీ చూస్తున్నాము, తర్వాత ఈయన భయం చూస్తున్నాము, డౌట్ చూస్తున్నాము, జలసీ చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ఏమైతున్నాయంటే, ఇశ్రాయేలీయులకు, దేవుని బిడ్డలకు, సాతానుకు మధ్య జరుగుతున్న పోరాటం. కాబట్టి ఇక్కడ చీకటి శక్తులు ఒకవైపు, వెలుగు ఒకవైపు. మరి ఎవరు గెలుస్తారనేది మనకు విదితమే, మనకు తెలుసు. కానీ ఆనాడు వాళ్లకు తెలియదు. అందుకు ఇంకా సెకండ్ ప్లాన్ వేసినాడు ఇక్కడ రాజు. ఏమన్నాడంటే, వీళ్ళకు ఇట్లా కాదు, ఇంకా విస్తరిస్తూ ఉండారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే,
వీళ్ళ పిల్లల్నే చంపేద్దాం. అందుకు షిఫ్రా పూయా అనే హెబ్రీ మంత్రసానులను పిలిచినాడు. హెబ్రీ మంత్రసానులు మిడ్వైఫ్స్ని పిలిచి మాట్లాడి వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఆ స్త్రీలు కాన్పు సమయంలో మగపిల్లవాడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనీయండి అని చెప్పినారు. వీళ్ళు 17వ వచనంలో మంత్రసానులు ఆయన చెప్పినట్టు ఇక్కడేం చేయలేదు. వాళ్ళు దేవునికి భయపడే వాళ్ళు కాబట్టి తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చినారు. కారణము వాళ్ళు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు, దేవునికి భయపడినారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన జీవం ఇచ్చేవాడు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మంత్రసానులుగా ఎంతోమంది బిడ్డలకు జీవం పోసిండొచ్చు. ఆ బిడ్డలు పుట్టినప్పుడు ఆ కుటుంబాలతో కూడా ఈ మంత్రసానులు ఎంతో సంతోషించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ బిడ్డ గర్భం నుంచి ఉద్భవించాలంటే, బయటికి రావాలంటే వీళ్ళే అక్కడ కారణం. కాబట్టి వాళ్ళు మరి ఎవ్రీ టైం ప్రతిసారి వాళ్ళు ఒక కాన్పు జరిగినప్పుడు ఈ సంతోషాన్ని అనుభవించి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఈ సమయంలో ఆ సంతోషం లేకుండా ఇప్పుడు వీరిని నాశనం చేయమంటే వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోలేదు, దేవునికి భయపడినారు. నమ్మకంగా దేవుని ఎట్లా ఉండడం వలన ఏమైంది అంటే బిడ్డలను బ్రతికించినారు. అయితే ఇక్కడ వారి జీవితాలకు ఒక రిస్క్ ఉంది. వారు రాజు మాట వినకపోవడం వలన వారి యొక్క జీవితాలకే మరి జీవితాలనే నాశనం కావచ్చు, రాజు చంపివేయవచ్చు. బట్ స్టిల్ అయినా కూడా వాళ్ళు దేవునికి భయపడినారు కానీ మనుషులకు భయపడలేదు. సాతాను యుక్తుల్ని నశింపచేసినారు. తర్వాత మెస్సియా ఈ లోకానికి రావడానికి వాళ్ళు భాగస్థులైనారు, పాలిభాగస్థులైనారు. దేవుడు ఎప్పుడూ కూడా తన కొరకు పనిచేసిన వాళ్లను ఊరికే వదిలిపెట్టడు. ఆయన హృదయములు అంతరంగములు ఎరిగి ఉన్న దేవుడు. ఆయన మరి మనం చేసే దేవుని కొరకు చేసే సేవ కానీ, దేవునితో మాట్లాడే ఒక చిన్న ప్రార్థన కానీ, దేవుని వాక్యం పట్ల మనం చూపించే ఆసక్తి కానీ, దేవుని విషయాల్లో మనం చేసే ఏ చిన్న పని అయినా కూడా దేవుడు ఆమోదిస్తాడు, ఆయనకి ఇష్టము, సంతోషపడతాడు. అట్లని మనల్ని చేసిన వాళ్ళను ఊరికే వదలడు. తగిన రీతిగా మనకు మేలు చేసే దేవుడు. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, ఏంటో నాకు తృప్తి లేదు, నాకు జవాబు లేదు, అవి కాదు. గాడ్ వాచెస్ us ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న మన హృదయాలను కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి హృదయాల్లో నీవు దేవుని పట్ల ఎంత ఆసక్తి ఉంది, ఆయన వాక్యం పట్ల ఎంత ఆసక్తి ఉంది, ఆయన వాక్యంలోని గొప్ప కార్యాలు తెలుసుకోవడానికి ఎంత ఇష్టం ఉందనేది కూడా గాడ్ నోస్. కాబట్టి ఇక్కడ ఇది వారికి ఏం చేశాడంటే ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఏ వంశాన్ని వాళ్ళు కంటిన్యూ చేయించారో అటువంటి సేమ్ థింగ్ వాళ్ళ కుటుంబాల్లో జరిగింది. వాళ్ళ వంశాలన్నీ కూడా దేవుడు అభివృద్ధి పరిచినాడు, వాళ్ళకు బిడ్డలను ఇచ్చినాడు, వంశాభివృద్ధి చేసినాడు. చూడండి, దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు. ఆయన ఎవరిని మేలు ఆయన కొరకు చేసిన వారిని, ఆయన కొరకు ప్రయాసపడిన వారిని విడిచిపెట్టే దేవుడు కాడు. ఇది చదివేటప్పుడు దానియేలు గ్రంథము నాకు గుర్తొచ్చింది. శద్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు చెప్పినాడు, పెద్ద ప్రతిమ చేయించి అన్నాడు, నా ప్రతిమకు నమస్కారం చేయమంటే వీరు ఏమాత్రము ఒప్పుకోలేదు. ఏమన్నారు? నీ ప్రతిమకు ఎట్టి పరిస్థితిలో మేము నమస్కారం చేయము, దానిని పూజించము. మా దేవుడు మాకు సహాయం చేసినా చేయకపోయినా మేము నీ ప్రతిమకు మట్టుకు, విగ్రహారాధన మట్టుకు మేము చేయము అని చెప్పి వారు ఆ రోజు తమ జీవితాలకు రిస్క్ ఉందని తెలిసి, ఈ స్త్రీల మాదిరి తమ జీవితాలకు రిస్క్ ఉందని తెలిసి కూడా వాళ్ళు ఆ పని చేయలేదు. దేవుడు తన దూతను పంపి అగ్నిగుండంలో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చినాడు. అప్పుడు రాజు రియలైజ్ అవుతాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు. ఒక సాక్ష్యం కూడా అక్కడ, సాక్షులుగా కూడా వారు అక్కడ బయలుపరచబడినారు. మరి ఇటువంటిదే మరి 478 BC మరి మనం చెప్పుకుంటున్న ఈ ఇశ్రాయేలీలకు ఈ ఐగుప్తు రాజు మధ్య జరిగిన ఎన్నో శతాబ్దాల తర్వాత ఇక్కడ ఇంకొక స్త్రీని మనం చూడొచ్చు. ఈమెను చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, గాడ్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. మనమంతా సామాన్యులం,
మనం ఇక్కడ ఈ చర్చిలో కూర్చున్నామంటే మనకి ఏ ఆధిక్యత లేదు, బయట మనం ఏ సెక్యులర్ వరల్డ్లో మనం ఏ ఉద్యోగం అన్నా చేయని అది కాదు. కానీ మనం సామాన్యమైన వారము, దేవుని ముందర దీనులము. మరి అటువంటి మన ద్వారా కూడా ఈమె ద్వారా ఎలా దేవుడు చేశాడో చూసిన తర్వాత మనము మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక స్త్రీ సామాన్యురాలు, తల్లిదండ్రులు లేరు, చిన్నాయన పెంచుకున్నాడు, ఆయన స్వీకరించి కూతురుగా చేసుకున్నాడు. హదస్సా ఆమె పేరు, ఎస్తేర్ ఆమె పేరు. కాబట్టి ఆమె జీవితం అంత కథ అంతా మనకు తెలుసు, మనం మళ్ళీ చెప్పుకోని అవసరం లేదు. కానీ ఆమె ఎంత చక్కగా మరి దేవుని తనకు కష్టం, యూదులకు కష్టం వచ్చినప్పుడు, తన చిన్నాయనకు కష్టము, యూదులకు అందరికీ కష్టం వచ్చినప్పుడు ఆమె ఏ విధంగా ప్రవర్తించింది, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంది, ఎంత రిస్క్ ఆమె తీసుకుంది అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎస్తేరు రాణి, పర్షియా దేశానికి రాణి అవడం అనేది గాడ్స్ ప్రావిడెన్స్. మొర్దెకైకి యూదులకి కష్టం వచ్చింది హామాను ద్వారా అంటే గాడ్స్ ప్రావిడెన్స్. తన ప్రజలను రక్షించింది ఆమె అంటే గాడ్స్ ప్రావిడెన్స్. అండ్ మొర్దెకై హెచ్చింపబడినాడు అంటే దేవుని గాడ్స్ ప్రావిడెన్స్. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక. మనం ఇక్కడ ఎస్తేరు ఒక సాధనం మట్టుకే, మొర్దెకై ఒక సాధనం మట్టుకే. కాబట్టి ఆయన ఏం చేసింది, 3 రోజులు యూదులందరినీ సంహరించమని డిగ్రీ వచ్చినప్పుడు 3 రోజులు సమాజ మందిరంలో యూదులందరూ చేరి మీరు మరి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయండి. నేను నా చెలికత్తెలతో కూడా, నేను రాణిని నేనేంటి అని ఆయన తలంచలేదు, నా చెలికత్తెలతో కూడా నేను ఉపవాసం ఉండి మరి రాజు దగ్గరికి నేను ఆయన పిలవకుండా వెళ్తే నా ప్రాణమునకు అది ప్రమాదం, అయినా కూడా దేవుని సహాయంతో నేను ముందుకు వెళ్తానని వెళ్ళింది, యూదులను రక్షించుకోగలిగింది. ఇక్కడ కూడా దేవుని హస్తాన్ని మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క సార్వభౌమత్వము మన జీవితాల్లో ఆయన యొక్క ఏ విధంగా ఎస్తేరు జీవితంలో ఆధిపత్యం ఉండిందో ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుణ్ణి మనకు సార్వభౌముడుగా, మన కుటుంబాలకు శిరస్సుగా, మన హృదయాలకు సార్వభౌముడుగా, రాజుగా ఆయన్ను మనం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనం తీసుకునే నిర్ణయాలలో, మన యొక్క ప్రవర్తనలో, మన ఆలోచనలను దేవుడు ఆయన చిత్తానుసారంగా నడిపించి సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ మరి అంతేకాదు, ఈ రోజులో ఆ రోజు దేవుడు వారికి పాత నిబంధనలో ఏ విధంగా సహాయం చేశాడో ఈరోజు మనకు క్రీస్తు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన మనలను నరకము నుండి, నిత్య మరణము నుండి తప్పించి దేవుడు నిత్య జీవమునకు మనల్ని వారసులుగా చేశాడు. అదంతా ఆ రోజు జరిగింది, హిస్టరీ జరిగింది కాదు. ప్రతి ఒక్క విషయము ఎక్కడికి అది దారి తీస్తుంది అంటే యేసు ప్రభు యొద్దకు ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తిలో జరిగే జీవితం ఎక్కడికి అది గురి పెట్టబడి ఉందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి, ఆయన ఇచ్చిన రక్షణకు, విమోచనకు మరి అది గురిగా ఉంది. కాబట్టి ఆ రోజు యూదులందరూ నశించిపోయి ఉంటే మరి యేసు ప్రభు రాకడ ఎలా? కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగినాయి. అందుకు హబక్కూకులో చెప్తున్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించు. మరి 2వ దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇవ్వబడినది మార్కు సువార్త 15:40-41. అయితే దీనికన్నా ముందుగా మనము ఇదే విషయాన్ని లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఈ స్త్రీలనే మనం గురించే మనం చూస్తాము. లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలు చూస్తే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా, లూకా సువార్త 8:1-2 2వ వచనం, 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలీనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యయగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండి, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచూ వచ్చిరి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మనకు తెలుసు, ప్రతి పట్టణము ప్రతి గ్రామానికి యేసు ప్రభు వెళ్తున్నాడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే
ఆ 12 మంది శిష్యులతో కూడా కొంతమంది స్త్రీలు కూడా వెళ్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే, ముందుగా అపవిత్రాత్మల చేత పీడింపబడి బాగు చేయబడిన వారు, రోగముల చేత బాధపడి స్వస్థపరచబడిన వారు, 7 దయ్యములు వదిలి యేసు ద్వారా వెళ్ళగొట్టబడిన మగ్దలేనే మరియ, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య యోహన్న, తర్వాత సూజన్న, ఇంకా మార్కు సువార్తలో ఇంకొక మరియా, తర్వాత సలోమి పేరు కూడా చెప్పబడి ఉంది. వీరందరూ కూడా ఎందుకు ఆయనను వెంబడించినారు? ముందు మన ప్రశ్న. ఆయన శిష్యులను ఎన్నుకున్నాడు, జానరులుగా ఉన్న శిష్యులను ఆయన పిలిచినాడు. పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, వీరందరూ కూడా. అయితే ఇక్కడ వీరంతటా వీరే వాలంటరీగా ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. ఆయన ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామానికి వెళ్తున్నారు, ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణానికి వెళ్తున్నారు, సువార్త సేవలో పాలు పొందుతున్నారు, ప్రార్థనలో పాలు పొందినారు, ఆర్థిక సహాయం కూడా. ఎందుకంటే హేరోదు గృహ నిర్వాహకుని భార్య యోహన్న మంచి ధనం కలది కాబట్టి ఆస్తులతో కూడా మరి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ వారిని ఆకర్షించింది ఏంటి అని చూస్తే మనము ఆయన బోధలు విన్నారు. ఆయనతో కూడా వెళ్ళి నేను స్వస్థపరచబడినాను, ఇంకా నేను కృతజ్ఞతా భావంతో నేనేం చేస్తానంటే ఆయన వెంట వెళ్తాను. ఆయన ఇంకా ఎవరిని బాగు చేస్తాడా, ఇంకా ఏం మాటలు చెప్తాడా అనేది ఆ ఆసక్తితో వెళ్తారు. తర్వాత అపవిత్రాత్మలు పట్టి వదిలిపెట్టబడిన తరువాత యేసు ప్రభు చేత వాళ్ళకొక ఆసక్తి. ఈయనని నేను నా జీవితంలో 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయి అపవిత్రాత్మ పట్టిన ఒక స్త్రీ, 18 years, చాలా ఎక్కువ సంవత్సరాలు. ఆమె నడుము వంగిపోయింది, సమాజ మందిరానికి వచ్చింది. ఆమెలో అపవిత్రాత్మ ఉందని యేసు ప్రభు గ్రహించి పరిసయ్యులు, శాస్త్రాలకు ఇదే పని. ఈరోజు ఇది విశ్రాంతి దినము, ఈరోజు ఈమెను బాగు చేస్తే మనం అటాక్ చేయాలని దేవుడు చెప్పినాడు. మరి ఈమె అబ్రహాము కుమార్తె. మీ యొక్క గాడిదో గుర్రమో గోతిలో పడితే ఆదివారం విశ్రాంతి దినం తీయరా? ఈ అబ్రహాము కుమార్తె 18 సంవత్సరముల నుండి బాధపడుతూ ఉంది. ఈమెను బాగు చేయకూడదా అని ఆయన ప్రశ్న వేసి ఆమెను ఆయన అక్కడి నుంచి పంపివేసి, యేసు ప్రభు యొక్క మాట తీరు, నేను సాత్వికుడను ఆయన చెప్పినాడు. నేను సాత్వికుడను. సాత్వికమైన మాటలు. మన మాటలైతే నావైతే చాలా గట్టిగా ఉంటాయి. మాటల ద్వారా గట్టిగా మాట్లాడి గట్టిగా పాడేదాన్ని ఇక్కడ కూడా. కానీ సాత్వికమైన మనస్సు, మరి నెమ్మది అయిన స్వరంతో యేసు ప్రభువు వీళ్ళని ఏం చేశాడంటే ఆకట్టుకున్నాడు. స్త్రీలను ఏమని పిలిచాడు? అమ్మా, కుమారి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము గల స్త్రీతో అంటున్నాడు కుమారి. అబ్రహాము కుమార్తె, యెరూషలేము కుమార్తెలారా. ఆయన వెంట వెళ్తూ ఆయన ఏడుస్తూ వెళ్ళే వాళ్ళని అంటున్నాడు యెరూషలేము కుమార్తె. ఎంత మంచి సంబోధన యేసు ప్రభు చేసి స్త్రీలు ఆకర్షింపబడినారు. మరి వాళ్ళు ఆ రోజుల్లో మరి పురుషులు స్త్రీలతో బయట మాట్లాడకూడదు, సొసైటీలో బయట పబ్లిక్గా. అసలు ఒక చోట చదివినాను, భర్త భార్యతో కూడా ఎక్కువ మాట్లాడకూడదు. మరి అంతేకాదు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అయితే ఆయన టచ్ కూడా చేయకూడదు, ఎందుకంటే అపవిత్రురాలు అని ఆమెకు ముద్రేస్తారు. అయితే ఆమె తన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచండి. ఒక సౌమ్యమైన మాటలు, ప్రేమ గల మాటలు, కనికరపడి నాయను విధవరాలి ఎడల కనికరము చూపినాడు. కాబట్టి ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న యేసు ప్రభును ఎవరు ఇష్టపడరు? ఎవరు ఆయన వెంట వెళ్ళరు? ఎవరు ఆయన కొరకు సేవ చేయరు? అంతేకాదు ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే, మరి పరలోకములో తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉండుట గొప్ప భాగ్యమని ఎంచక తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము దాల్చి మనిషి కుమారుడుగా ఈ లోకమునకు నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన ఆయన. మరి ఆయన అంత ప్రేమగల దేవుడు. ఆయనను స్త్రీలు ప్రేమించినారు అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఆయన వెనక వెళ్ళినారు, సమాజం ఏమన్నా అనుకోని, మరి రూల్స్ పెట్టని, కానీ
ఆయనతో కూడా మేము దేవుని సువార్తను ప్రకటిస్తాము, అందరూ ఆయన తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస వాళ్ళలో తప్పకుండా ఉండి ఉంటుంది. కాబట్టి అందుకే దేవుడు ఆయనను హెచ్చించినాడు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఆయనకి ఇచ్చినాడు. మరి అంతేకాదు ఇక్కడ మరి శిష్యులకు వీరికి ఉన్న తేడా ఏంటంటే, ఆయన సిలువ వేయబడక మునుపు ఆయనను వీళ్ళు వచ్చి సైనికులు తీసుకున్నాడు, వీళ్ళందరూ శిష్యులు వెళ్ళిపోయినారు. పేతురు సంగతి మనకు తెలుసు, ఆయన ముంగిటి వరకు వెళ్ళినాడు, బొంకినాడు, అది సంగతి. యోహాను మట్టుకు ఆయనతో కూడా ఉన్నాడు. వీళ్ళు ఆయన అనేక సార్లు చెప్తూ ఉన్నాడు ఆయన మరణం గురించి, నేను మరణింపవలసి ఉన్నది, నన్ను సిలువ వేస్తారు, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. మరి ఆయన లేచిన తర్వాత కూడా లేఖనాలు ఉన్న ఈ విధంగా చెప్పిన ఆయన కూడా వాళ్ళు గ్రహించలేకపోయినారు. అయితే వాళ్ళని నేను తప్పు పట్టను, వాళ్ళు వెళ్ళిపోయినారని తప్పు పట్టను. కానీ ఇక్కడ స్త్రీలను మనం హైలైట్ చేద్దాం. స్త్రీలు ఏం చేసినారు అంటే, యెరూషలేములో మరణం గురించి మరి ముఖ్యంగా మగ్దలేనే మరి అయితే ఆయనతో పాటు వెళ్ళినారు. గలిలయ నుండి గొల్గొతా వరకు స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. గొల్గొతాలో ఆయన సిలువ వేసినప్పుడు వాళ్ళు ఉన్నారు. అంతేకాదు మగ్దలేనే మరి అయితే ఆయనను సమాధి చేయడానికి ఆయనను ఎక్కడ పెట్టినారు, ఏ సమాధిలో పెట్టినారు అనేది కూడా ఆమె చూసింది. తర్వాత పునరుత్థానము గురించి కూడా మొట్టమొదటిదిగా చెప్పబడిన స్త్రీ ఎవరు అంటే మగ్దలేనే మరియ. కాబట్టి ఆమె గురించి కొంచెం మనము చెప్పుకుంటే, ఒక డివోషన్తో యేసు ప్రభువును వెంబడించింది, ఒక హృదయపూర్వకంగా ఇష్టంగా. యేసు దేహం సమాధి చేయబడినప్పుడు ఉంది, పునరుత్థాన దినంలో పొద్దున్నే వెళ్ళింది, చీకటి ఉండగానే బయలుదేరి వెళ్ళింది. వెళ్ళి చూస్తే రాయి తీయబడింది, వెంటనే పరిగెత్తి వచ్చి శిష్యులకు చెప్పింది. మళ్ళీ వెళ్ళి ఆయన వెనక యేసు ప్రభు ఉంటే తోటమాలి అనుకొని ఆయనను ఎక్కడ పెట్టినారో చెప్తే, నేను మోసుకొని పోతానని. చూడండి, ఒక స్త్రీ ఆయనను మోసుకొని పోతాను అని అనింది అంటే చదివేటప్పుడు హృదయము ఎంత బాధ అనిపిస్తుందంటే, అది చిన్న విషయం కాదు. ఎంత డివోషన్, ఎంత ప్రేమ ఆయన మీద ఉంటే తప్ప అది జరగదు. కాబట్టి అయితే యేసు ప్రభు ఆమెను మరియా అని పిలుస్తున్నాడు, ఆమె బోధకుడు అని పిలిచింది. ఆమెకు ఒక కమిషన్ ఇచ్చినాడు, ఇక ఒక పని చేయమన్నాడు. ఏది అంటే, నువ్వు నా సహోదరుల యొద్దకు వెళ్ళి, ఇది యోహాను సువార్త 20:17లో ఉంది, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమని. కాబట్టి దేవుడు ఎవరు తన పనులు చేస్తారో వాళ్ళకే పని అప్పగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే, ఈ విషయము నువ్వు వెళ్ళి శిష్యులకు చెప్పమని చెప్పినాడు. తర్వాత యేసు ప్రభువు ఉపమానాల ద్వారా గొప్ప సత్యాల్ని ఆయన తెలియజేయాలనుకున్నప్పుడు స్త్రీలను ఉపయోగించినాడు. ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరకు వెళ్తూ ఉంది. అనేక సార్లు వెళ్తూ ఉంటే ఆ న్యాయాధిపతి దేవునికి భయపడడు, మనుషులను లెక్క చేయడు. ఆయన కొన్ని రోజులకు ఏమైందంటే, ఈమె ఊరికే నన్ను విసిగిస్తుంది కదా, సరే ఈమెకు న్యాయం చేస్తాను అనుకుని న్యాయం చేసినాడు. అప్పుడు ఈ ఉపమానం దేవుడు ఒక విధవరాలిని ఉపయోగిస్తున్నాడు. ఎవరో గొప్పవారిని తెచ్చి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పటంలే, విధవరాలను పైకి తీసుకొచ్చి ఆ ఎగ్జాంపుల్ చెప్పి దేవుడు అంటున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనకు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా. ఈ న్యాయాధిపతి మనుషులను లెక్క పెట్టలా, దేవునికి భయపడని వ్యక్తే న్యాయం తీరిస్తే, అనుదినము ప్రార్థనలు చేసి దేవుని దగ్గర మొర్రపెట్టే మీకు మరి దేవుడు న్యాయం తీర్చడాని మరి గొప్ప సత్యాన్ని ఇక్కడ యేసు ప్రభువు తెలియజేస్తాడు. అంతేకాకుండా లూకా 15:8లో 10 వెండి నాణెములు గల స్త్రీ గురించి చెప్తున్నాడు. అంతకుముందు గొర్రె తర్వాత తప్పిపోయిన కుమారుడు ఇవన్నీ చెప్పినాడు. కానీ పురుషులతో సమానంగా యేసు ప్రభు స్త్రీలను కూడా ఎక్స్పోజ్ చేసినాడు, ఎగ్జాంపుల్స్గా తీసుకున్నాడు, ఇల్యుస్ట్రేషన్స్ చేసినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆమె ఒక నాణెం పోగొట్టుకుంది, 10 నాణ్యాల్లో ఒక నాణెం పోయినప్పుడు ఏం చేస్తుంది, ఆమె శ్రద్ధగా దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకున వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను ఇరుగు పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెం దొరుకునని చెప్పు. ఇది ఏ సత్యాన్ని
బయటికి చెప్పడానికి యేసు ప్రభు చెప్తున్నాడంటే, మనం ఎంతో మందిని తప్పిపోతాం, ఎన్నోసార్లు బ్యాక్ స్లైడ్ అవుతాం. దేవుళ్ళు బాగా ఉంటాము, ఏదో ఒక స్నేహితుల ద్వారానో ఏదో కారణం చేత మనకు జరిగిన ఒక అపాయం ద్వారానో ఇబ్బంది ద్వారానో దేవునికి దూరం అవుతాం, తప్పిపోతాం. అప్పుడు తిరిగి దేవుని దగ్గరకు మారు మనస్సు పొంది వచ్చే పాపి విషయము దేవుడు, నువ్వు అప్పుడు వెళ్ళిపోయినావు కదా, నువ్వు నాకు అక్కర్లేదు అనడు. మనం మనం ఆయనకు దూరమై మన కన్నీళ్ళు విడిచి మన బాధలో మనముండి దూరమై వెళ్ళి మళ్ళీ ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాప పడినప్పుడు ఆయన తప్పక మనలను ఆదరించి మనలను హత్తుకునే దేవుడు, మనకు ఏది అవసరమో దానిని తిరిగి ఇచ్చే దేవుడు. దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో ఒక స్త్రీని ఉపయోగించుకున్నాడు. అట్లే మనకు తెలుసు 10 మంది కన్యకుల విషయం కూడా. అక్కడ కూడా యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కొని గుంపులో ఏ విధంగా ఉండగలము అని చెప్పడానికి మరి 10 మంది కన్యకలను ఆయన ఉపయోగం. కాబట్టి ఆయన స్త్రీలను మరి ఉపమానాల ద్వారా గొప్ప సత్యాలను బోధించడానికి వారిని ఉపయోగించుకున్నాడు. మరి మూడవదిగా, అందుకనే ఈ స్త్రీలందరూ కూడా ఆయన సువార్తలో పాలిభాగస్తులైన. మూడవదిగా రోమా 16 1 నుండి 16 వచనాలు. ఇది పరిశుద్ధుడైన పౌలు, అపొస్తలుడైన పౌలు అంటాము. ఆయన రోమా సంఘానికి పత్రిక పంపుతూ ఈ విషయాలు రాశాడు. ఈ పత్రికలోని విషయాలు, ఆ పత్రిక ఎవరు తీసుకెళ్తున్నారు అంటే ఫీబే అనే స్త్రీ తీసుకెళ్తుంది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క అధ్యాయంలో ఎంత చక్కగా సంబోధిస్తున్నాడంటే, మన సహోదరి, నా జత పనివారు, నా ప్రాణము కొరకు తన ప్రాణము ఇచ్చుటకు తెగించిన వారు, నా ప్రియుడు, నా ప్రియురాలు, బహుగా ప్రయాసపడిన వారు, నా బంధువులు, క్రీస్తునందు యోగ్యుడైన వాడు. మంచి మంచి మాటలు ఇక్కడ ప్రభువునందు, క్రీస్తునందు, ప్రభువునందు ఏర్పరచబడిన వారు వీరందరూ అని కూడా ముందుగా ఆయన ఇక్కడ అడ్రస్ చేస్తూ ఉన్నాడు. రోమా సంఘానికి ఆయన ఈ ఉత్తరము, ఈ యొక్క పత్రికను పంపుతూ ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటిదిగా ఫీబేను గురించి మనం చూస్తే, ఆమె కెంక్రేయలో మొదటి వచనము ఉన్న సంఘ పరిచారకురాలు. సంఘ పరిచారకురాలంటే ఆ రోజుల్లో అక్కడ ఆమె కెంక్రేయలలో అది ఒక సీ పోర్ట్, కొరింథుకు దగ్గరగా ఉంది. ఆ కొరింథు నుంచి ఇప్పుడు ఆమె రోమాకు వెళ్తూ ఉంది. ఆమె ఒక బిజినెస్ ఉమెన్ అని, మరి అప్పర్ క్లాస్ ఉమెన్ అని, ఆమె బిజినెస్ కొరకు రోమాకు వెళ్ళి వస్తూ ఉంటుందని. అయితే కెంక్రేయలో ఉన్న సంఘంలో ఈమె డీకన్ అని కూడా వ్రాయబడి ఉంది. ఈమె ఎటువంటి పరిచర్య చేస్తూ ఉంది అంటే, సంఘానికి పేదల పట్ల దయ కలిగి వారికి సేవ చేస్తూ ఉంది. మరి రోగగ్రస్తులకు సేవ చేస్తూ ఉంది. అది షిప్స్ వచ్చి, ఓడలు వచ్చి నిలిచే ప్రదేశం కాబట్టి, పోర్ట్ కాబట్టి, ఎవరైనా విశ్వాసులు అక్కడికి వచ్చి ఎవరింటికన్నా వెళ్ళాలి. అప్పుడు హోటల్స్ లేవు కదా, ఎవరైనా ఆతిథ్యం ఇస్తే వెళ్ళేవాళ్ళు. ఆతిథ్యం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేది. ఆమెను గురించి చాలా మంచి మాటలు ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఆమెను చేర్చుకోండి రోమా సంఘంతో, మీరు ఆమెను పరిశుద్ధులకు తగినట్లుగా చేర్చుకోండి. ఆమె పరిశుద్ధురాలు, మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని సిఫార్సు చేస్తున్నాడు. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఇవన్నీ కూడా స్త్రీలు జాగ్రత్తగా వినాలి. ఎందుకు అంటే, ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి మనము తీసుకోగలిగిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఫీబే యొక్క జీవితం చూస్తే, ఆమె సంఘంలో డీకన్. ఆమె ఏం చేసింది, నేను కుర్చీ మీద కూర్చుంటాను, మీరందరూ పరిచర్య నాకు చేయండి కాదు. యేసు ప్రభు చెప్పినాడు, పరిచారం చేయించుకొనుటకు మనము రాలేదు కానీ పరిచారం చేయుటకు వచ్చినాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక పొజిషన్ మనకిస్తే మనము పరిచారులుగా మారాల. అంతేకాని ఈమె చూడండి, ఒక డీకన్ అని ఆమెకు గర్వం లేదు.
లేకపోతే నేనేంది ఈ పత్రిక తీసుకొని నేనేమన్నా పోస్ట్ మ్యాన్నా? మనమైతే అంత పోస్ట్ మ్యానా? నేనేమన్నా ఈ పత్రిక తీసుకొని పోవడానికి లేదు. ఎంత తగ్గింపు స్వభావం ఈమె దగ్గర ఉంది అంటే, ఆ రోజుల్లో డీకన్గా ఉండడం గొప్ప విషయం. కానీ పత్రిక తీసుకువెళ్తూ ఉంది, పేదలకు సహాయం చేస్తూ ఉంది, సిక్ పీపుల్ని దర్శిస్తూ ఉంది, ఆతిథ్యం ఇస్తూ ఉంది. పౌలుకు ఇంకా అనేకులకు సహాయకరంగా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకో. తర్వాత ప్రిసిల్లా అండ్ జత పని వారినిగా చెప్తున్నాడు. ప్రిసిల్లాను, అకులాను, వీరి గురించి అపొస్తలుల కార్యము 18వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పబడి ఉంది. మరి వీళ్ళు ఏథెన్స్ నుండి కొరింథీకి వచ్చినారు ఒకసారి. ఈ అకులా, ప్రిసిల్లా అనేవాళ్ళు వచ్చినప్పుడు పౌలు కూడా కొరింథీకి వచ్చినప్పుడు వీరి దగ్గరకు వెళ్ళినాడు. వీళ్ళందరినీ కూడా అయితే క్లాడియస్ అనే చక్రవర్తి వీళ్ళందరినీ ఏం చేశాడంటే, మీరు రోమా వదిలి వెళ్ళిపోవాలన్నప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినారు, ఎఫెసుకు వెళ్తారు. అయితే వీరు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు కూడా డేరాలు కుట్టేవాడు కాబట్టి వీరందరూ కలిసి డేరాలు కుడుతూ అక్కడ మరి పౌలు 4వ వచనంలో ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచూ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఈ కొరింథీకి వచ్చిన తర్వాత కూడా పౌలు యొక్క గురి ఒక్కటే, దేవుని సువార్త ప్రకటించాలి. నేను దేవుని కొరకు పరిచారకునైనాను, క్రీస్తుకు పరిచారకుని నేను. కాబట్టి ఆయన సమయము సందర్భము చూసి వెళ్ళి ఎక్కడ అందరూ గుంపు కూడతారో, స్త్రీలు కానీ పురుషులు కానీ, మరి లూదియా విషయంలో కూడా నదీ తీరాన వెళ్ళి అక్కడ ఆయన బోధించినాడు. ఇక్కడ కూడా వీరి దగ్గర ఈ కుటుంబం ఆయనను ఆదరించింది, ఈ కుటుంబంతో ఉన్నాడు. మళ్ళీ ఎఫెసుకు వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ అకులా, ప్రిసిల్లా కూడా వెళ్ళారు. మరి వాళ్ళని అక్కడ విడిచిపెట్టి మన పౌలు వేరే దగ్గరికి వెళ్ళినాడు. కాబట్టి వీళ్ళు ఇంకొక అపొల్లో అనే ఆయన యోహాను బాప్తిసం ఒక్కటే ఎరిగి ఉన్నాడు. ఆయనకు ఇంకా ఎక్కువ మంచి సువార్తను సంపూర్ణంగా బోధించి మరి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన అక్కయ అనే ప్రదేశానికి వెళ్ళేటప్పుడు సిఫార్సు లెటర్స్ 26, 27లో ఉంది, 18 అపొస్తల కార్యములు. వాళ్ళు ఆయనకు సిఫార్సు లెటర్స్ కూడా, అంటే ఇక్కడ ఎట్లుంది ఏముంది అంటే వీరి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ విధంగా అవకాశం దొరికినప్పుడు దేవుడు మనల్ని గమనిస్తాడు, మనకు ఆపర్చునిటీస్ మన ముందు పెడతాడు. వాటిని మనము నిర్లక్ష్యం చేస్తున్నామా, ఉపయోగించుకుంటున్నామా? ఏ చిన్న పని అయినా మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న పని అయినా దేవుని కొరకు మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ముందు పడాలా, మనం వెళ్ళాలి. ఇంకొకరు వాళ్ళు వెళ్తున్నారా, వీళ్ళు వెళ్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా, వాళ్ళు క్వశ్చనే కాదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద లార్డ్, నీవు దేవునిలో ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని కొరకు నీవు జీవిస్తూ ఉంటే, నీవు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డవని నువ్వు నమ్మితే, నీవు ఎక్కడ ఏ ప్రదేశంలో నీకు దేవుని ఒకరు కష్టంలో వచ్చి నీకు చెప్పుకుంటారు ఏదైనా విషయము, ప్రార్థన చేయి. ఎవరన్నా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్లో ఉన్నారు, కౌన్సిలింగ్ చేయి. ఎవరన్నా మాకు దూరంగా ఉన్నారు, ఎవరు మాకు దిక్కు లేరు, ఇదో నేనున్నాను, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఈ విధంగా మనము వీళ్ళ చరిత్ర చూస్తే వీరందరూ ఊరికే చిన్న చిన్న పనులు చేసుకునేవారు, డేరాలు కొట్టు, కానీ దేవుని యొక్క పని కొరకు తమ జీవితాలను సమర్పించినారు. మరి పౌలు ప్రాణ భయం వచ్చినప్పుడు వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి సహాయం చేశారు. మనము ఈరోజు ఈ సంఘములో మనం కూర్చుని ఉన్నాము, బయట ఉన్నవారు కానీ లోపల ఉన్నవారు కానీ చిన్న పిల్లలు కానీ, దేవుడు ప్రతి ఒక్కరిని ఉపయోగించుకునేవాడు. ఎందుకనగా మనము దేవుని బిడ్డలము, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలం. మనం అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడు ఏర్పరచుకోవాలి, రేపు ఏర్పరచుకోలేదు క్వశ్చన్ కాదు. ఆల్ ద టైమ్, ఎవ్రీడే. కాలము సమీపంగా ఉంది. దేవుడు అప్పుడే చెప్పినాడు, కాలము సమీపంగా ఉన్నది, మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము పొందండి అని చెప్పినాడు. కాబట్టి మరి అంత పరలోకమందు తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్న మహిమగల మహారాజు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి నక్కలకు బొరియలు ఆకాశ పక్షుల గూలున్నవి కానీ మనుష్య కుమారునికి తల దాచుకొనటకైనను స్థలం లేదు. అటువంటి జీవితం ఎవరి కొరకు ఆయన జీవించినాడు? నీ కొరకు, నా కొరకు.
మరి మన పాప భారం అంతా, మనలో ఉన్న గిల్ట్ తీసేయడానికి, మన పాపాలు కడిగివేయడానికి, మనల్ని పరిశుద్ధపరచి దేవునికి దూరమైన మనలను దేవునితో సమాధానపరచడానికి ఆయన తను పాపమైనాడు, పాప భారం మోసినాడు, శ్రమలు అనుభవించినాడు, హింసలు పడినాడు, ఉమ్మివేయబడినాడు, కొరడాలతో కొట్టబడినాడు. మరి ఇవన్నీ కూడా ఊరికనే ఆయన తండ్రి చిత్తం, అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు, తండ్రికి విధేయుడైనాడు. మనం ఆయనకు విధేయులం కావలసిన వారమై ఉన్నాము. మరి ఆయన మన పాపములకు విడుదల. ఈరోజు ఈ క్షణము మనము మన గత పాపములు, ఈ క్షణం వరకు చేసిన పాపములు మన్నించు ప్రభువా, నేను చేసిన పాపములు క్షమించి నన్ను పరిశుద్ధిని చేయని ఈ క్షణం మనం ప్రార్థిస్తే తప్పక మన మనవి ఆలకించి జవాబిచ్చి మన పాపములు క్షమించి, మరి ఎన్నడూ వాటిని చూడని దేవుడు, పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమం మనకు అంత దూరపరిచి మనమే జ్ఞాపకం చేసి, సాతాను వచ్చి ఏం చేస్తుందంటే, నువ్వు ఆ రోజు ఆ పని చేసినావు కదా, నువ్వు ఈ రోజు ఈ పని చేసినావు కదా, నీవన్నీ పాపాలు అట్టే ఉన్నాయంటాడు. నమ్మవద్దండి. సాతానుకు చోటిస్తే మనలను కృంగతీస్తుంది, మనల్ని నాశనం చేస్తుంది. మన విశ్వాసమంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మనం ఉంచి మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తము చేత కడుగబడి ఆయన పరిశుద్ధముగా తండ్రితో సమాధానపరచబడి అల్టిమేట్ థింగ్ ఏంటంటే నిత్య జీవమునకు మనల్ని వారసులుగా చేసినాడు. ఈ లోకం అందరము ఉండము. ఈ వైపు చూస్తే జ్ఞానచంద్ర అంకుల్ లేడు, ఆ వైపు చూస్తే యేసుపాదం అంకుల్ లేడు. మేము ఎంత చక్కగా పాటలు పాడేవాళ్ళము, చాలా బాధ అనిపిస్తుంది. మరి జెసికా అంటే ఇట్లాంటి వాళ్ళు లోకం విడిచిపోయినా ఒకరోజు మనకు తప్పదు. కానీ మనము ఎక్కడికి వెళ్ళాలా? నిత్య జీవానికి వెళ్ళాలి అంటే క్రీస్తును హత్తుకొని జీవిద్దాం, క్రీస్తులో అంటు కట్టబడదాం, క్రీస్తును మన హృదయ రక్షకుడుగా, మన విమోచకుడుగా, మన పాప పరిహారిగా, మన సహాయకుడుగా, మన మంచి కాపరిగా, మన పరలోకపు తండ్రిగా ఆయనను మనము విశ్వసించి నమ్మి మనము కలిగి ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోవాలని ఆశిస్తూ నా వాక్యమును ముగిస్తున్నాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. మంచి ఆత్మీయ సందేశాన్ని అందించిన శ్రీమతి ఫ్లారెన్స్ మేడం గారికి మన అందరి పక్షంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని విన్న మనం అందరం లేచి నిలబడి అపోస్తల విశ్వాస ప్రమాణమును మన సొంత విశ్వాసంగా ఒప్పుకుందాము. పరలోక భూలోకమును సృష్టికర్త దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియు గర్భన ధరింపబడి పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకము దిగాను. 3వ దినమున చనిపోయిన నుండి లేచి పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తెచ్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపమును, శరీర పురుషాదమును, నిత్య జీవను నమ్ముచున్నాను. ఆమె కూర్చుందము. ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థన శ్రీమతి సారా రాజశేఖర్ గారు చేయుదురు. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిగల నిత్యమైన దేవా, నీ యొక్క మహిమను సమస్త జనాంగములకు ప్రభువైన యేసుక్రీస్తునందు బయలుపరచితివి గదా. నీవు ఆరంభించిన దానిని ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న సంఘములు నీ నామమును ఒప్పుకొనుచు లోకమునకు వెలుగై దేవుని రక్షణ చూచునట్లు అంధకారంలో నీ వెలుగును ప్రకాశింపజేయుము. రాజదండమును కిరీటమును నీవియే. నీ సిలువను పైకెత్తుట ద్వారా మానవులందరూ నీకు విధేయులగునట్లు నీతి సమాధానములతో కూడిన ఒకే పరిశుద్ధ రాజ్యముండునట్లును సమకూర్చుము. సృష్టికర్తవును పాలకుడు అయిన దేవా, సర్వదేశముల వారికి నీ రక్షణ క్షేమమును నీ మార్గములను తెలియజేయము. మరి ముఖ్యముగా సార్వత్రిక సంఘ క్షేమము కొరకును తాము క్రైస్తవులమని ఒప్పుకొని వారందరూ సత్య మార్గంలోనికి తేబడి ఆత్మ యొక్క ఐక్యమందును సమాధాన నీతి ప్రవర్తనేందును విశ్వాసమును కాపాడుకొనులాగన నీ దయగల ఆత్మ చేత నడిపించుము. భూనివాసులందరూ వివిధ తెగలకు, భాషలకు, ఆచారములకు చెందిన మా దేశ నివాసులను నిజమైన సహవాసంలోనికి నడిపించుము. ఒకరి భారములను ఒకరు భరించుచు సోదరభావములతోనూ మానవ క్షేమము నిమిత్తము ఓర్పును సంతోషమును దయచేయము. ఓ దేవా, శరీరమందును ఆత్మయందును రోగులై ఉన్న సమస్త జనుల కొరకును మరియు దీర్ఘకాల రోగులు తమ భారమును నీ మీద మోపునట్లు మహావైద్యుడవైన నీ యొక్క స్పర్శను అనుభవించినట్లును
ఒంటరిగా నున్నవారు, నిరాశ చెందినవారు నీ చిత్తమునకు అనుకూలముగా లేనప్పుడు బలహీనతలో నీ శక్తి బలపరచబడినట్లు చేయుము. ప్రభువా, మమ్మును నీ శాంతి సాధనములుగా చేయుము. ద్వేషమున్న చోట ప్రేమను, గాయపడిన చోట క్షమాపణను, విభేదమున్న చోట ఐశ్వర్యమును, అనుమానమున్న చోట విశ్వాసమును, నిరీక్షణ గల చోట నిరీక్షణను, చీకటి గల చోట వెలుగును, దుఃఖము గల చోట ఆనందమును అనుగ్రహింపుము. మేము కోరుట కంటే ఆదరించుటకును, ప్రేమింపబడుట కంటే ప్రేమించుటకును అనుగ్రహించుము. ఓ ప్రభువైన యేసు, నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీ శిష్యుల యొక్కయు స్నేహితుల యొక్కయు గృహములను నీ ప్రసన్నతో పావనపరచితివి కదా. ఇప్పుడు గృహముల యందు పనిచేయు గృహిణులందరికీ నీవు తోడయుండుము. ఇంట నుండి వారందరూ నీ కృపయందును, జ్ఞానమందును, సేవయందును వర్ధిల్లునట్లును వారి ఇండ్లు సంతోష సమాధానములుగా ఉండును అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. మనమందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 518 కీర్తన, నేను నా ఇంటి వారిని పాటను పాడుకొనుచుండగా కానుకలు స్వీకరించి. గారు సంఘ ప్రకటన చేయుదురు మరియు చివరి ప్రార్థన ఆశీర్వాదం సంఘ కాపరి చేయుదురు. సెప్టెంబర్ మాసము 2వ ఆదివారపు ఆరాధనకు నడిపించి ఆలయంలో కీర్తనలతో స్తుతించుటకు, శుభ సందేశమును విని ధ్యానించుటకు మనల్నందరినీ ఆలయమును చేర్చిన మన నిజ రక్షకుడైన త్రియేక దేవుని మొట్టమొదటిగా స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాను. గడిచిన వారము ప్రకటించిన రీతిగా స్త్రీల పరిశుద్ధ ఆదివారమునకు మరియు స్తుతి ఆరాధనలో పాల్గొన్న సంఘస్థులకు, పెద్దలకు, యవనస్తులకు, స్త్రీలకు పేరు పేరున క్రీస్తు యేసయ్య దివ్యమైన నామమున ఉదయకాల శుభములు మరియు స్త్రీల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి స్త్రీల పరిశుద్ధ ఆదివారమునకు మన ఆహ్వానాన్ని మన్నించి మన సుపరిచితులు శ్రీమతి ఫ్లారెన్స్ జయకుమార్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని లేఖనం అనుసరించి దేవుని విమోచన కార్యములో పాలి భాగస్థులైన స్త్రీలు అన్న అంశంపై స్త్రీలను ఉద్దేశించి శుభ సందేశాన్ని అందించిన ఫ్లారెన్స్ జయకుమార్ గారికి, ఆరాధనను క్రమంలో నడిపించిన శ్రీమతి అనితా శామ్యుల్ బాబు గారికి మరియు స్త్రీల మైత్రి వారికి, వీరందరినీ ప్రోత్సహించిన మన సంఘ కాపరి రెవరెండ్ శామ్యుల్ బాబు గురువుల వారికి సంఘం తరపున ప్రత్యేక అభినందనలు, ఉదయకాల శుభములు మరియు ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.